హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫండ్ అకౌంటింగ్ లో డేటాని అనాలసిస్ ఎట్లా చేస్తారు. సో డేటా అనాలసిస్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాము. సో ఒకవేళ ఈ డేటా అనాలిసిస్ ఫండ్ అకౌంటింగ్ లో ఎట్లుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకోసం కావాలి, ఒక ఫండ్ అకౌంటింగ్ లో డేటా అనాలిసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా మేనేజ్మెంట్ చేస్తాము, మన యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఉందనే ట్రాక్ చేయడానికి అండ్ అక్యురేట్ వాల్యుయేషన్స్ ని జనరేటింగ్ చేయడం కోసం ఈ డేటాని అనాలిసిస్ చేస్తుంటాము. అండ్ ఫండ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ డేటా టు అనలైజ్ ట్రాన్సాక్షన్స్ ని అండ్ వాళ్ళు ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేయడానికి అండ్ కంప్లైంట్స్ విత్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ని కంప్లై కావడానికి, ఇవన్నీ ఇన్ష్యూర్ చేసుకోవడానికి డేటా అనాలిసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్ తీసుకుంటే వాళ్ళు అలిద్దీన్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి యూజ్ చేస్తారు. వాటితో వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు డేటా అక్రాస్ రిస్క్ ఏముంది, పోర్ట్ఫోలియో ఏముంది అండ్ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయడానికి టు ప్రొవైడ్ ఫండ్ అకౌంటెంట్స్ కి కన్సాలిడేటెడ్ వ్యూ ప్రొవైడ్ చేయడానికి ప్రాపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టంలో వర్క్ అవుతుంది. అండ్ ఈ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఏముంది, అక్యురేట్ గా జనరేట్ అవుతుందా లేదా, ఆర్ టైమ్లీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉందా లేదా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి డేటా అనాలిసిస్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ గురించి తెలుసుకునే ముందు ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్స్ లో డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్స్ లో నుంచి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈటీఎల్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ కి సంబంధించి ఈటీఎల్ ఇన్ డేటా అనాలిటిక్స్. ఇక్కడ ఎట్లుంటాయంటే మన ప్రాసెస్ ఈ ఫండ్ అకౌంటింగ్ కి సంబంధించి కలెక్టింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. డిఫరెంట్ హైరార్చీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని కలెక్షన్ చేయాలి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ని ఫార్మింగ్ చేయాలి. మనం ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లోకి కన్ఫర్మ్ చేయాలి అండ్ తర్వాత లోడ్ ఇన్ టు డేటా బెట్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్ కోసం మనం లోడ్ చేయాలి. అండ్ దీస్ మొత్తం ప్రాసెస్ అనేది కన్సిస్టెన్స్ అండ్ అక్యురసీగా ఉండాలి మన యొక్క రిపోర్టింగ్ లో అండ్ క్రూషియల్ ఫర్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ. డిఫరెంట్ కంట్రీస్ అనేది ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది చూసుకోవాలి. డిఫరెంట్ కంప్లైంట్స్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క రెగ్యులేటరీస్ ని కంప్లై కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ SIA Investments uses ETL to pull in data from multiple trading platforms, transforming and standardizing it to ensure all records align before క్రియేటింగ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్. అంటే ఈ సియా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఈటీఎల్ ని ప్రాసెస్ ని యూజ్ చేస్తారు. మల్టిపుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఇన్ఫర్మేషన్ ని కలెక్షన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని స్టాండర్డైజ్ ఫార్మాట్ లో రికన్సాలిడేషన్ చేయడానికి రిపోర్ట్ ని. అండ్ సిమిలర్లీ కన్ఫ్లుయెన్స్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ఈ ఈటీఎల్ ని యూజ్ చేస్తారు. ఏదానికోసం, డేటాని అగ్రిగేట్ చేయడానికి ఫర్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ నుంచి అండ్ ఎన్ష్యూర్ ఫండ్ అకౌంటెంట్ వర్క్ విత్ కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్ డేటా. ఫండ్ అకౌంటెంట్ వచ్చేసి కన్సిస్టెంట్ గా అండ్ రిలయబుల్ గా వర్క్ చేయాలి. అండ్ టైప్స్ ఆఫ్ డేటా అనాలిసిస్ ఇన్ ఫండ్ అకౌంటింగ్. ఎటువంటి డేటాని మనం డేటా అనాలిసిస్ లో టైప్స్ ఏముంటాయి అంటే మనకి సింపుల్ గా టెక్స్ట్ ని అనాలిసిస్ చేయొచ్చు, ఆర్ స్టాటిస్టికల్ గా అనాలిసిస్ చేయొచ్చు, ఆర్ ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ చేయొచ్చు, ఆర్ డయాగ్నోస్టిక్ అనాలిసిస్ చేయొచ్చు, ఆర్ ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేయొచ్చు, ఆర్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ ని చేయొచ్చు. ఫస్ట్ లో టెక్స్ట్ అనాలిసిస్ అంటే ఫండ్ అకౌంటెంట్స్ యూజెస్ టెక్స్ట్ అనాలిసిస్ టు అనలైజ్ ద క్వాలిటేటివ్ డేటా సచ్ హ్యాస్ ఫండ్ పర్ఫార్మెన్స్ కామెంటరీస్. మన ఫండ్ అకౌంటెంట్లు కామెంటరీస్ పెడుతుంటారు వాటికి సంబంధించి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ ని అండ్ మార్కెట్ అనాలిసిస్ రిపోర్ట్ ని అండ్ ఎన్ష్యూరింగ్ కంప్లైంట్స్ అండ్ క్లారిటీ విత్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ కంపెనీ ఉంది, వాళ్ళు టెక్స్ట్ అనాలిసిస్ ని అప్లై చేస్తారు ఏదానికోసం, టు అసెస్ ఫండ్ రిపోర్ట్స్ అండ్ రెగ్యులేటరీ ఫైలింగ్స్ అండ్ ఎనేబుల్ ఇట్ టు ఫండ్ అకౌంటెంట్ టు వెరిఫై దట్ రిపోర్ట్ అనేది అలైన్ ఉందా విత్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ తో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్క అకౌంటెంట్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో కామెంటరీ బాక్సెస్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ క్యాలిక్యులేటింగ్ మెట్రిక్స్ లైక్ రిటర్న్స్ ఏమున్నాయి, వాలటాలిటీ ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంది, టు అసెస్ ద ఫండ్ పర్ఫార్మెన్స్ రిలేట్ టు బెంచ్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ BNY మెలాన్ కంపెనీ తీసుకుంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ స్టాటిస్టికల్ అనాలిసిస్ చూసుకుంటారు ఫర్ బెంచ్ మార్కింగ్ ఫండ్ పర్ఫార్మెన్స్ నుంచి యూజింగ్ సచ్ మిస్టేక్స్ ఏవైతే ఉంటావో, స్టాండర్డ్ డీవియేషన్స్ ఏముంది అండ్ బీటా మీన్స్ ఇన్సెన్సిటివ్ ఏముంది మార్కెట్ లో, వీటన్నిటిని తెలుసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. అప్పుడు మనకి అక్యురేట్ NAV క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది అండ్ డీటెయిల్డ్ క్లయింట్ రిపోర్టింగ్ అనేది చేయగలం. సో BNB వాళ్ళు
చూసుకుంటుంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఈడిఏ ఏం చేస్తుంది? అలో ద ఫండ్ అకౌంటెంట్ టు ఎగ్జామిన్ డేటా క్వాలిటీ అండ్ స్పాట్ ఇన్కన్సిస్టెన్సీ బిఫోర్ క్యాలిక్యులేషన్స్. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్ డేటా. సో ఈడిఏ అనాలిసిస్ ని యూజ్ చేసి అకౌంటెంట్లు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు డేటాని. కన్సిస్టెన్సీ ఏవైతే ఉంటావో, ఇన్కన్సిస్టెన్సీ ఏవైతే ఉంటావో బిఫోర్ క్యాలిక్యులేషన్ కి సంబంధించి అట్లాంటి కేసులో మనకి యూజ్ఫుల్ అవుతుంది ఈడిఏ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ అనే ఒక కంపెనీ ఉంటుంది, యూజెస్ ఈడిఏ టు స్పాట్ అనామలైజ్ ఇన్ ట్రాన్సాక్షన్ డేటా. అంటే మిస్సింగ్ ఏమున్నాయి, సచ్ as మిస్సింగ్ ట్రేడ్ సెటిల్మెంట్స్ టు ఎన్షూర్ క్లీన్ డేటా ఈజ్ యూజ్డ్ ఇన్ ఫండ్ వాల్యుయేషన్ క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ సెటిల్మెంట్ అనేది T+1 ఉండొచ్చు, T+2 ఉంది, అండ్ టీ డేటే ఉండొచ్చు. సో ఒకవేళ సాటర్డే సండే వస్తే T+ అది ఇంకొక రోజు కావచ్చు. సో ఆ మిస్సింగ్ ట్రేడ్ సెటిల్మెంట్స్ అంతా ప్రాపర్ గా తెలుసుకోవడానికి ఈడిఏని యూజ్ చేస్తారు. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అనాలిసిస్ ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది ఫండ్ అకౌంటెంట్స్ కి టు అండర్స్టాండ్ వై ఫండ్ పర్ఫార్మెన్స్ మే డిఫర్ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్టన్ బై ఎగ్జామినింగ్ హిస్టారికల్ డేటా అండ్ ట్రెండ్స్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూస్. తో వాళ్ళ యొక్క ఫండ్ అకౌంటింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ని. వాళ్ళు వేసుకున్న ప్రకారం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎందుకు లేదు అనేది డయాగ్నైజ్ చేసుకోవడానికి చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మోర్గన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, వీళ్ళు అప్లై చేస్తారు డయాగ్నోస్టిక్ అనాలిసిస్ టు ఇన్వెస్టిగేట్ రీజన్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ వాల్యుయేషన్ చేంజెస్. సో వాళ్ళు ఒక వాల్యుయేషన్ వేసుకుంటాడు. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వేసింటారు మెర్జర్ అక్విజిషన్ కి ఇంత అవుతుంది అని చెప్పింటారు. బట్ ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ చేసిన తర్వాత అండ్ యాక్చువల్ గా ఐపీఓ వెళ్ళిన తర్వాత వాల్యుయేషన్ అనేది చేంజ్ వచ్చింది. అట్లాంటి కేసెస్ లో అన్ఎక్స్పెక్టెడ్ వాల్యుయేషన్ ఎందుకు వచ్చింది అనేది చెక్ చేసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. సచ్ యాజ్ ఆపరేషనల్ కాస్ట్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ మార్కెట్ ఎక్స్పోజర్ షిఫ్ట్స్. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనాలిసిస్. ప్రిడిక్టివ్ మోడల్స్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ కెన్ ఫోర్కాస్ట్ ట్రెండ్స్ ఇన్ క్యాష్ ఫ్లోస్, పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఏమున్నాయి, మార్కెట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇవన్నీ అకౌంటెంట్ కి హెల్ప్ చేస్తాయి. పొటెన్షియల్ ఫైనాన్షియల్ మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్మ్యాన్ సాక్స్ చూసుకుంటే వాళ్ళు ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనేది చేస్తుంటారు. వాళ్ళ యొక్క యాంటిసిపేటివ్ క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్స్ తో మనకి ఎంత కావచ్చు, నెక్స్ట్ మనం ఈ కంపెనీస్ ఐపీఓ పోతున్నాయి, ఎంత అమౌంట్ రావచ్చు, ఎంత అమౌంట్ పెట్టవచ్చు, మెజర్స్ అక్విజిషన్ జరుగుతున్నాయి, ఎంత అమౌంట్ కావచ్చు, ఈ ఫండ్ అకౌంటెంట్ టీమ్ కొత్త టీం అనేది అరైతుంది, సో వాళ్ళకి బేస్ శాలరీ ఎంత పడవచ్చు, ఇవన్నీ వాళ్ళు యాంటిసిపేట్ చేసుకుంటారు క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్ ఎంత ఉందని. అలోవింగ్ ఫండ్ అకౌంటెంట్ టు మేనేజ్ లిక్విడిటీ అండ్ అడ్జస్ట్ ఎన్ఏవి ప్రొజెక్షన్స్ ఫర్ ఆప్టిమల్ ఫండ్ పర్ఫార్మెన్స్. సో దీనివల్ల లిక్విడిటీ ఎంత ఉందో తెలుసుకొని అండ్ వాళ్ళ యొక్క ఎన్ఏవిని ప్రొజెక్షన్స్ లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫండ్ పర్ఫార్మెన్స్ ని చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటే provide actionable recommendations based on the predictive insights. This is useful for rebalancing portfolio or adjusting fund allocation. portfolio ni rebalancing చేస్తున్నప్పుడు or fund allocation ని adjusting చేస్తున్నప్పుడు ఈ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్గార్డ్ కంపెనీ ఉంది, యూజెస్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ టు గైడ్ పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ యాంటిసిపేటెడ్ మార్కెట్ కండిషన్స్. సో మార్కెట్ కండిషన్స్ ని వాళ్ళు యాంటిసిపేట్ చేసి ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు తగ్గొచ్చు ఇట్లాంటివన్నీ వాళ్ళు యాంటిసిపేట్ చేసి వాటన్నిటిని పోర్ట్ఫోలియోలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఫండ్ అకౌంటెంట్ కి హెల్ప్ అవుతుంది రికమెండేషన్ టు చేంజ్ ద రెడ్యూస్ రిస్క్ అండ్ ఇంప్రూవ్ దర్ ఫండ్ రెసిలెన్సీకి సంబంధించి. సో డేటా అనాలిసిస్ ఉన్నప్పుడు, బిగ్ డేటా ఉన్నప్పుడు ఎట్లా అనాలిసిస్ చేస్తారు అండ్ 3 V's అనేది యూజ్ఫుల్ అవుతుంది: వాల్యూమ్, వెలాసిటీ అండ్ వెరైటీ. ఫస్ట్ వాల్యూమ్ మీన్స్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ సిస్టమ్ లో హ్యాండిల్ మ్యాసివ్ వాల్యూమ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా. డైలీ మనం ఫైనాన్షియల్ డేటా అనేది డైలీగా చెక్ చేస్తుంటాము, లార్జ్ వాల్యూమ్ లో ఉంటుంది. అండ్ నెసెసిటీ ఎఫిషియెంట్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ కేపబిలిటీ అనేది టు మెయింటైన్ అక్యురేట్ అండ్ టైమ్లీ రికార్డ్ ప్రకారంగా కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్స్ ఆల్దిన్ వాళ్ళు ప్రాసెస్ చేస్తుంటారు మిలియన్స్ ఆఫ్ గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ ని డైలీగా. అందుకే మనకి ఇట్లా డైలీగా మనం ఎక్కువ మ్యాసివ్ వాల్యూమ్ తో డీల్ చేస్తుంటారు కాబట్టి ఈ ఫండ్ అకౌంటెంట్ యొక్క శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రొవైడింగ్ ఫండ్ అకౌంటెంట్ విత్ డేటా కెపాసిటీ నీడెడ్ ఫర్ అక్యురేట్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్ అండ్ పోర్ట్ఫోలియో tracking. Next, velocity. Financial data in fund accounting is generated in real time, required rapid processing to support up-to-date reporting and decision making. So financial data అనేది రియల్ టైమ్ లో అప్డేట్ అవుతుంది.
రియల్ టైమ్ లో అప్డేట్ అవుతుంటది అండ్ సపోర్ట్ చేయాలి అప్ టు డేట్ రిపోర్టింగ్ కి అండ్ డెసిషన్ మేకింగ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రిలే అవుతుంది ఏదాని మీద రియల్ టైమ్ డేటా ఫీడ్స్ టు మెయింటైన్ ద అక్యురేట్ డైలీ ఎన్ఏవి అప్డేట్స్ కరెక్ట్ అవుతున్నావా లేదా, allowing their fund accountant to report current portfolio values to investors. Next, variety. Data in fund accounting comes from diverse sources, including trading platform నుంచి వస్తుంటది, ఎక్స్చేంజెస్ నుంచి వస్తుంటది, బ్రోకర్ నుంచి వస్తుంటది. హార్మనైజింగ్ చేయాలి. దిస్ వెరైటీ ఈస్ క్రూషియల్ ఫర్ generating the consolidated financial report. For example, Scrollers integrate the trade execution date, fund administrators record, and global exchange information to ensure comprehensive and standardized reporting across its funds. Next, data science versus data analytics in fund accounting. Data analytics means ఇక్కడ ట్రెడిషనల్లీ డేటా అనాలిసిస్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ ఫోకస్ వచ్చేసి స్ట్రక్చర్డ్ డేటా ఫర్ కోర్ టాస్క్ లైక్ రికన్సిలేషన్ చేయడము, వేరియస్ అనాలిసిస్ చేయడము అండ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ కావడం. ఇది ట్రెడిషనల్ మెథడ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ SS&C టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ డేటా అనలిటిక్స్ టూల్స్ టు ఎన్ష్యూర్ అక్యురేట్ ఎన్ఏవి వచ్చిందా లేదా, మన యొక్క పర్ఫార్మింగ్ రికన్సిలేషన్ ని పర్ఫామ్ చేయడానికి అండ్ వేరియస్ అనాలిసిస్ చేయడానికి టు ఐడెంటిఫై అండ్ రిసాల్వ్ డిస్క్రిపెన్సీస్ క్విక్లీ. వీటన్నిటి కోసం యూజ్ చేస్తుంటారు. అండ్ వేర్ హ్యాస్ డేటా సైన్స్. డేటా సైన్స్ ఈజ్ ఫండ్ అకౌంటింగ్ అప్లైస్ అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేయడము సచ్ యాజ్ మిషన్ లెర్నింగ్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్ అండ్ అసెస్ పోర్ట్ఫోలియో రిస్క్, ఆఫరింగ్ డీపర్ ఇన్సైట్స్ ఏమన్నా అనేది చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్స్ లెవరేజెస్ all these data science capabilities to simulate portfolio scenarios under varying market conditions, enabling accountant to anticipate potential shifts in asset values and prepare contingency plans ni kuda vallu prepare cheyadaniki use chesaru data science. నెక్స్ట్, ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ మోడర్న్ అప్రోచ్ లో మనకి డేటా అనాలిసిస్ అనేది ఎట్లుంది ఫండ్ అకౌంటింగ్ లో చూసుకుంటే, ట్రెడిషనల్ అప్రోచ్ లో ఫండ్ అకౌంటింగ్ ఆఫ్టెన్ రిలైస్ ఆన్ మాన్యువల్ ప్రాసెస్ లో లైక్ స్ప్రెడ్ షీట్ ఫర్ రికన్సిలేషన్ అండ్ స్టాటిస్టిక్ రిపోర్టింగ్ అండ్ విచ్ ఆర్ టైమ్ కన్స్యూమింగ్ అండ్ ఎర్రర్ ప్రోన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ BNY Mellon అనేది అకౌంటెంట్ యూజ్డ్ మాన్యువల్ స్ప్రెడ్ షీట్ ఫర్ ట్రాన్సాక్షన్ రికన్సిలేషన్ కి యూజ్ చేస్తుండే విచ్ లిమిటెడ్ ఎఫిషియన్సీ అండ్ ఇంక్రీజ్డ్ ఎర్రర్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఫండ్ అకౌంటింగ్ లో ఇంటిగ్రేట్స్ ఆటోమేటెడ్ డేటా tools for real-time processing and reporting, reducing manual workloads and improving అక్యురసీ. సో ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే మీరు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మీకు ఎక్సెల్ లో మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే అవే ఆటోమేటిక్ గా రిమైనింగ్ రిపోర్ట్స్ ఏవేవి కావాలనేది ప్రొవైడ్ చేస్తుంటది. దీనివల్ల ఏమైతుందంటే మాన్యువల్ వర్క్ లోడ్ అనేది తగ్గిపోతుంది, అక్యురసీ అనేది పెరిగిపోతుంది. నార్థన్ ట్రస్ట్ వాళ్ళు హ్యావ్ అడాప్టెడ్ ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్ దట్ డైరెక్ట్లీ ఇంపోర్ట్స్ అండ్ reconcile data, enabling faster and more accurate NAV calculations and reducing reliance on manual data entry. Next, BADER framework in fund accounting. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, బ్యాడర్ ఫ్రేమ్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాడర్ ఫ్రేమ్వర్క్ బిహైండ్ ఎవ్రీ గుడ్ డెసిషన్స్ అనేది మనకు ఉండాలి అంటే ఈ బ్యాడర్ ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేస్తుంటారు ఫండ్ అకౌంటింగ్ లో స్ట్రక్చర్ అనాలిసిస్ చేయడానికి టు అడ్రస్ స్పెసిఫిక్ బిజినెస్ క్వశ్చన్స్ ని అండ్ ఎనేబులింగ్ సిస్టమాటిక్ ఇన్సైట్స్ అండ్ యాక్షనబుల్ రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్కో యూజెస్ బ్యాడర్ ఫ్రేమ్వర్క్ టు ఇన్వెస్టిగేట్ రైజింగ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పెరిగింది. ఎందుకు పెరిగింది దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళు బ్యాడర్ ని యూజ్ చేస్తున్నారు. బ్యాడర్ ని యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ బి ఫర్ బిజినెస్ క్వశ్చన్, వాట్ ఈస్ డ్రైవింగ్ ఇంక్రీజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇన్ ఫండ్ ఎక్స్. సో ఫండ్ ఎక్స్ లో మనకి ఏ దాని రీజన్స్ వల్ల ఏ క్వశ్చన్స్ వల్ల మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పెరిగింది అనేది ఫస్ట్ క్వశ్చన్ ని రైట్ చేస్తారు. దట్ ఈస్ బి ఫర్ బిజినెస్ క్వశ్చన్. నెక్స్ట్ అనాలసిస్, అనలైజ్ హిస్టారికల్ ఎక్స్పెన్సెస్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్. తో ఉన్న వాల్యూమ్స్ ని అండ్ హిస్టారికల్ ఎక్స్పెన్సెస్ ని రెండింటిని అనలైజ్ చేయడము. నెక్స్ట్ డేటా కలెక్షన్, గ్యాదర్ డేటా ఆన్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అండ్ వెండర్ ఫీజెస్. తో వాళ్ళు డేటాని ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అండ్ వెండర్ ఫీ ఏమున్నాయి ఈ డేటాని కలెక్షన్ చేయడము. నెక్స్ట్ ఇన్సైట్స్, ఫైండింగ్ రివీల్ దట్ అరైజింగ్
ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ హ్యావ్ లెడ్ టు హైయర్ థర్డ్ పార్టీ ఫీయర్స్. సో ఇన్సైడ్ చేయడం, రివీల్ చేయడం, రైజింగ్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్స్ ఏం రైజ్ అవుతున్నాయి అండ్ థర్డ్ పార్టీ ఫీయర్స్ ఎట్లున్నాయి అనేది. నెక్స్ట్ రికమెండేషన్స్ సజెస్ట్ రీనెగోషియేటింగ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ వెండర్ ఫీస్ టు రెడ్యూస్ ద కాస్ట్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఇన్ డేటా అనలిటిక్స్ ఇన్ ఫండ్ అకౌంటింగ్. సో ఫండ్ అకౌంటింగ్ లో ఉన్న ఛాలెంజెస్ ఏముంటాయి అంటే ensuring accurate and consistency data from multiple source అనేది క్రూషియల్ ఉంటుంది. హ్యాజ్ ఎ ప్యూర్ డేటా క్వాలిటీ కెన్ రిజల్ట్ ఇన్ ఇన్కరెక్ట్ వాల్యుయేషన్ అండ్ కంప్లైన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్కో ఫండ్ సర్వీసెస్ ఉంటాయి. Conduct routine data audits to catch and correct discrepancies from different broker feeds, మినిమైజింగ్ ద రిస్క్ ఆఫ్ ఇన్అక్యురేట్ ఫండ్ వాల్యుయేషన్. సో ఈ ఫండ్ సిట్కో అనేది ఒక ఫండ్ సర్వీస్ కంపెనీ. ఇది రొటీన్ డేటా ఆడిట్ ని యూజ్ చేస్తుంటది టు క్యాచ్ ఆర్ కరెక్ట్ డిస్క్రిపెన్సీ ఫర్ డిఫరెంట్ బ్రోకర్స్ ఫీడ్ నుంచి. నెక్స్ట్ డేటా integrating data from varied sources like trading systems and accurate accounting platforms is a challenging due to different in data formats and టైమింగ్. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫార్మాట్ ని యూజ్ చేస్తుంటది, వాళ్ళు ఒక్కొక్క సోర్స్ ని యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఏఎస్ఎస్ అండ్ సి టెక్నాలజీస్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ డేటా వేర్ హౌసింగ్ టు ఇంటిగ్రేట్ and standardized data from multiple fund accounting sources, enhancing the accuracy of consolidated reporting. సో వాళ్ళ యొక్క ఓన్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఇన్వెస్టార్ ని యూజ్ చేస్తారు, కొంతమంది జెనోవా యూజ్ చేస్తారు, కొంతమంది వేరే సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్. ఫండ్ అకౌంటెంట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అడర్ టు IFRS, గ్యాప్ అండ్ అదర్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్. సో ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినది ఐఎఫ్ఆర్స్ ని మనం కంప్లై అయినాము, గ్యాప్ ని మనం కంప్లై అవుతున్నాము, రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ని కంప్లై అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ ఫండ్ అకౌంటెంట్స్. అండ్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ ఇంటిగ్రేట్ రెగ్యులేటరీ కంప్లైంట్ చెక్స్ విత్ ఇన్ ఇట్స్ సిస్టమ్, creating audit trails that facilitate compliance with IFRS and other accounting standards. సో మీరు ఫండ్ అకౌంటింగ్ కావాలంటే మీకు IFRS నాలెడ్జ్ అనేది కావాలి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ నాలెడ్జ్ అనేది కావాలి. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. ప్రొటెక్టింగ్ సెన్సిటివ్ ఫైనాన్షియల్ డేటా ఈజ్ ఎసెన్షియల్, ఎస్పెషల్లీ విత్ స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ సచ్ as GDPR and increased cyber secrets. For example, JP Morgan implements strict encryption protocols and access control within its fund accounting system to safeguard investor data and maintain compliance with data protection regulations. ఇవన్నీ JP Morgan వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు డేటా సెక్యూరిటీ. ఇది ఇక్కడున్న మనకి ఛాలెంజెస్ ఇన్ డేటా సెక్యూరిటీలో.